హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. ఈరోజు మనం ఏ బీచ్కి వెళ్తున్నామో తెలియదు కానీ మనం బీచ్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:48 అవుతుంది. వాడల రేవ్ బీచ్ కానీ పేరుపాలెం కానీ అంతర్వేది కానీ వెళ్తాం. మూడిట్లో ఏదన్నది ఫిక్స్ అవ్వాలి. చినుకులు పడుతున్నాయి, సో దానివల్ల ఏదన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వెళ్ళే దారిలో చెప్తాను, ఎందుకంటే పవర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ లైటింగ్ లో చెప్పేస్తున్నాను. సో చలో, ఇదే ఫస్ట్ టైం ఇంత ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ చేయడం. నేను బీచ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, జస్ట్ వెళ్తున్నాం అంతే. ఫస్ట్ హైవే ఎక్కిన తర్వాత చూస్తాం. మ్యాక్సిమం వాడల రేవ్ అనుకుంటున్నాను నేను. పక్కనే ఏమైనా ట్రక్ వెళ్తుంటే ఫుల్ తడిచిపోతాం. అన్ప్లాన్డ్ బాగుంటాయి ఎప్పుడైనా. ఓకే, వై జంక్షన్కి అయితే వచ్చేసాం. పెట్రోల్ కొట్టించాలి ఫస్ట్. అయితే పెట్రోల్ కోసం మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది మాకు, ఎందుకంటే ఫ్రంట్ ఉండదు కాబట్టి. మళ్ళీ 109.58 అయిందా. ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నా తెలిసిందే, వాడల రేవ్ వెళ్తున్నాం. వాడల రేవ్ ఇక్కడ నుంచి సేమ్ 25 కిలోమీటర్స్. రోడ్డు బాగానే ఉంటుంది, మనం ఈజీగా ఒక 30 to 40 minutesలో వెళ్ళిపోవచ్చు. వాడల రేవ్ అల్లవరం మండలంలోకి వస్తుంది అనుకుంటా. అసలు రైనీ సీజన్లో బీచ్కి వెళ్తే ఒక రకంగా ఉంటుందిలేండి, కానీ వాడల రేవ్ బీచ్ బాగా డేంజర్ అని ఎప్పటి నుంచో అంటున్నారు. సో అసలు ఏంటి, అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అన్న దాని గురించి చూడడానికి వెళ్తున్నాం. అండ్ సన్ రైజ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు, స్టార్ట్ అవుతున్నట్టుగా. వెళ్తురు వచ్చింది. రోడ్ మాత్రం చాలా బాగుంటుంది, స్ట్రైట్ రోడ్. ఇంకా ఓకే, బెండమూరు లంక, గోడ్లంక 3 kilometers ఉంది. చాలా కాలం అయింది వాడల రేవ్ వచ్చి. వాడల రేవ్ డేంజర్ అయిపోయింది, చాలా ఫ్రంట్కి వచ్చేసింది అన్నప్పటి నుంచి వెళ్ళడం మానేసాం అందరం వాడల రేవ్. అప్పుడు అసలు ఎలా ఉండేది కాదు రోడ్డు. ఇదే ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్. ఎందుకు ఏంటంటే హానెస్ట్గా చెప్పాలంటే నేను అంత మార్నింగ్ పర్సన్ అయితే కాదు. కొంచెం బాగా లేట్ నైట్స్ పడుకుంటాను నేను మోస్ట్లీ, కానీ లెగాలనుకుంటే లెగిస్తాను. టర్నింగ్స్ భలే ఉన్నాయి, కానీ వర్షం పడింది కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. టైం 5:24 అయింది, పర్లేదు. స్టార్ట్ అయ్యి అరగంట అవుతుంది. వాడల రేవ్ ఇంకా 5 kilometers ఉందంట. వచ్చేసాం అయితే. లైన్లో వచ్చేస్తుంది. అసలు సన్నమా వస్తాడంటావా బయటికి? ఓకే, ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, దగ్గరకు అయితే వచ్చాం. చెప్పాను కదా అన్నీ ఓఎన్జీసీ ఏరియాసే. ఎస్ యానం ఏంటి, వాడల రేవ్ ఏంటి, యానం ఏంటి, అన్నీ ఓఎన్జీసీ ఏరియాలే. ఓకే, వచ్చాం ఫైనల్లీ. వాడల రేవ్ అయితే వచ్చాం. వెల్కమ్ టు వాడల రేవ్. ఎర్లీ మార్నింగ్ బీచ్కి వస్తే చాలా బాగుంటుందిలేండి, ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. చూసారా, చాలా బాగుంది కదా. అయ్యో కుమ్మేసింది. బాబా కుమ్మేసింది రోడ్డు. అది ఇది పాయింట్. ఓకే గైస్, ఫైనల్లీ వాడల రేవ్ బీచ్కి అయితే వచ్చాం. వ్యూ మాత్రం చింపేస్తుంది. చూసారుగా ఎంత బాగుందో. అదిగో బాయ్స్ భలే ఉందలేండి. ఈ టైంలో స్టోరీ పెడతా రకంగా ఉంటుంది. నో డ్రోన్స్ అంట, మన దగ్గర డ్రోన్స్ ఏం లేని. అది చాలా బాగుంది కదా. బైక్స్ అక్కడ పెట్టాం. ఇదంతా వెయిట్ చేసేది. వ్యూ బాగుంది కదా. ఓకే బాయ్స్, ఫోటో షూట్లు చేసుకుంటున్నాం. బీచ్కి వచ్చాక ఇలాంటివి లేకపోతే వేస్ట్. ఇంకా ఇంకిద్దరు యాడ్ అయ్యారు. రఘు, సే హాయ్ రఘు. ఓకే, ఇప్పుడు అక్కడ వీడియో తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ చివర ఏది, ఆ చివర అన్న చెల్లెలు గట్ట ఉందంట. అక్కడ ఆ స్పాట్ చూసేసి, ఆ స్పాట్ చూపించేసి ఆ తర్వాత ఇంకా ఇంకొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. పదండి. అన్న చెల్లెలు గట్టండి ఏంటో తెలుసు కదా, గోదావరి సముద్రం కలిసే చోటన అన్న చెల్లెలు గట్ట అంటారు.
గోడస్కూర్ బ్రిడ్జ్ ఉంది కదా, మన లాస్ట్ మన థర్డ్ వీడియో అనుకుంటా, గోడస్కూర్ బ్రిడ్జ్ నుంచి కనెక్షన్ ఉంటుంది. ఈ గోడస్కూర్ దగ్గర ఉన్న గోదావరి రివర్ ఇలా కనెక్ట్ అయ్యి ఇక్కడ బీచ్లో ఓషన్లో కలుస్తుంది అంట. ఓకే, బైక్స్ అక్కడ పెట్టేసాం, నడుచుకుంటూ వస్తున్నాం. ఇదిగో ఆ ఫ్రంటే ఉంది. ఓకే, అన్నా చెల్లెలు గట్టుకైతే వచ్చాం. ఇదంతా గోదావరి, ఇది ఇలాగ ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ అయ్యి అక్కడ అలా కలుస్తుంది. చాలా బాగుంది కనెక్షన్ మాత్రం. 1 hour నుంచి ఇక్కడే ఫుల్గా వీడియోలు ఫోటోలు తీసుకున్నాము. అస్సలు తగ్గేదని అనుకుంటా ఉన్నాం. 7 members మొత్తం. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఓకే చలో, రన్నింగ్ చేస్తాం అనమాట బయట నుంచి. ఇక మళ్ళీ వీళ్ళిద్దరు రన్నింగ్ చేస్తున్నారు. బాగుంటుందిలేండి ఇలాగ ఎంజాయ్ చేస్తే. శాండ్ జస్ట్ ఫోటోలకే కాకుండా ఇలాగ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తే చాలా బాగుంటుంది. చాలాసేపు ఉన్నాం, ఎప్పుడో 6కి వచ్చాం. టైం 7:30 8 అవుతుంది. అది కాదు బీచ్ చూసారా? అసలు నార్మల్గా అయితే దగ్గరలో అలలు వస్తాయి, కానీ ఆ చివరిదాకా అలలు వస్తున్నాయి. ఇక్కడ వాటర్ డ్రైవ్లో ఎక్కడికో ఉండేది చాలా దగ్గరికి వచ్చిందనమాట బీచ్. నా బైక్ అనిపిస్తుందా? నా బైక్ ఇలా పెట్టాను అనమాట. మరి స్టాండ్ వస్తే పడిపోద్దని చెప్పి ఇలా పెట్టాను బైక్. సో చలో లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఫుల్గా ఎంజాయ్ చేసాం. రిటర్న్ అయిపోతున్నాం. ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళిపోవడం ఇంటికి. ఓకే, ఇదే పీవీసీ కాలేజ్ అన్నమాట. వాడల డ్రైవ్ 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటేమో బట్టలపాలెం అని, ఇదేమో వాడల డ్రైవ్. అమలాపురంలో ఏమన్నా బీటెక్ కాలేజీలు ఉన్నాయంటే ఈ 2. ఒకటి ఉంటుంది దూరంగా, శ్రీనివాస అని. తాతగారు బాయ్. బజ్జీ తింటున్నాం. ఓకే గాయస్, టిఫిన్ కూడా చేస్తాం. ఇంకా రిటర్న్ అయిపోవడమే. మార్కెట్ అంతే, లేదా గొడవ, ఏదో గొడవ జరుగుతుంది ఫ్రెండ్స్. కొట్టేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే గాయస్, సో ఇదన్నమాట వీడియో. వాడల డ్రైవ్ వీడియో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాకా వచ్చిన అన్ని వీడియోల కన్నా చాలా బాగా వచ్చింది వీడియో. నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏమో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫన్ వేలో వచ్చింది వీడియో. మీకు అందరికీ చాలా నచ్చుతుంది వీడియో, చాలా ఫన్గా అనిపిస్తుంది. ఇంకా ఆ బ్లాగ్ నేను చేస్తున్నాను. ఇంకా మంచి వీడియోస్తో తిరిగి వస్తాను. అప్పుడు దాకా కృష్ణ సుజల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.